దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వోన్నతుడైన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1:12. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రభు మనల్ని ప్రేమించేవాడు. సాతాను శోధిస్తాడు, దేవాదేవుడు మనల్ని పరిశోధిస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఆ దేవాదేవుణ్ణి ప్రేమించు వారికి ఆ దేవాదేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటం దయచేయగల గొప్ప దేవుడు. దేవుని వలన క్రీస్తు శోధించబడలేదు, స్వకీయమైన దురాశ చేత ఏడవబడి శోధించబడలేదు. యేసును శోధించినది అపవాది, వానిని శోధకుడు అని పరిశుద్ధ గ్రంథం అనే తెలియపరుస్తుంది. చూడండి, అపవాది నీతిమంతులను విడిచిపెట్టడు, పరిశుద్ధులను దాటి వెళ్ళడు. అతడు ప్రభువునే శోధించాడు కదా, మనల్ని కూడా ఆ సాతాను శోధిస్తున్నాడు. అయితే మన ప్రభు మనల్ని పరిశోధిస్తున్నాడు. శోధన పాపం కాదు గాని శోధనలో పడిపోవటయే పాపం. దేవుని బిడ్డలారా, శోధనను మనం ఎలాగూ ఎదుర్కొనుచున్నామని పరలోకం కనిపెట్టి చూచున్నది. యేసుక్రీస్తు శోధన ఉపవాసంతో ఎదుర్కొన్నాడు, ఆత్మ సహాయంతో జయించాడు. నేడు మనము కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ సహాయంతో శత్రువును మనం జయించాలి. ఆ దేవాదేవుని యొక్క మహాకృపను మనం పొందాలి. సాతాన్ని మనం ఓడించాలి, మనం జయం పొందాలి. మొట్టమొదటి పాపము ఏదేను తోటలో నిషేధించబడిన పండును భుజించడం ద్వారా వచ్చింది. నేత్రాశను బట్టి అవ్వ ఆ పండును కోసింది. నిషేధించబడిన పండు అని తెలిసియు అవిధేయత వలన వచ్చు పాపమును గూర్చి ఏమాత్రం ఆలోచించలేదు. అపవాది శోధించగా పండు కోసి తిన్నది. శోధనలో పడ్డా దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా, మనము ఒక్కసారి ఆలోచించాలి. సాతాను మనల్ని శోధిస్తున్నాడు, దేవాదేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. మనం జీవము గల దేవాదేవుని యొక్క బిడ్డలం, ఆ సర్వలోక న్యాయాధిపతి యొక్క బిడ్డలం మనం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కొంటకు కుయుక్తిగా శోధించుటకును అపవాది సిద్ధపడ్డాడు. గొప్ప కెరూబు వలె గాక, లూసిఫర్ వలె గాక, సామాన్య మానవుని వలె కనబడి మాట్లాడసాగాడు. చాలా జాగ్రత్తగా మిక్కిలి జ్ఞానం గలవాడే అత్యాశక్తితో శోధించు నిమిత్తము లభించిన అవకాశం వాడుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన ద్వారా సాతానికి అవకాశం దొరుకుతుందని వాడు కనిపెట్టి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడు ప్రభునందు నిరీక్షణ విశ్వాసం కలిగి జీవగల దేవుడి బిడ్డలమని, మనము సాతాన్ని ఏ సమయంలో ఏ వ్యాసం వేసుకుని వస్తాడు, ఎలా వస్తాడని మనం గుర్తించి ప్రభుతో మనం కొనసాగుతూ ఉండాలి. క్రీస్తును శోధించిన శోధకుడు మనలను శోధింపగా విడవడు. కాబట్టి శోధనను ఎదుర్కొంటకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. శోధన సమయంలో మనలను మనం కాపాడుకుంటకు దేవుని సహాయమును కోరుకోవాలి. ఎత్తైన కొండ వంటి శ్రేష్టమైన అనుభవంలోనికి వెళ్ళగోరువారు తమ పాదములను జాగ్రత్తగా చూసుకోవాలి. జారిపోకూడదు, సాతాను వలలో పడిపోకూడదు. సాతాను అనువాడు ఒక కల్పనా వ్యక్తి అని తలంచి అశ్రద్ధగా ఉండకూడదు. మనం నేడు పోరాడుతున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాలతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహంతోనూ మనం పోరాడుచున్నామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. జయం దేవుని బిడ్డలారా, శత్రువుతో మనం పోరాడుతున్నాం కాబట్టి తగు జాగ్రత్తలో మనం ఉండి సాతానుపై జయం పొందడానికి మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాసం ప్లస్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీకు జయం కలుగుతుంది, మీ కుటుంబంలో విజయం కలుగుతుంది, మీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం, ఆదరణ కలుగుచున్నది, ఆయుధారోగ్యాలు కలుగుచున్నాయి. ఆ పరిశుద్ధాత్మ దేవదేవుని కృప మీతో ఉండటానికి ఉపవాస ప్రార్థన ద్వారా మీరు శత్రువుని జయించగలరని మన ప్రభు తెలియపరిచారు గనక అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువుని మనం జయించగలుగుతాం. దేవాదేవుని యొక్క కృప మన మీద నిలవగలదును. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ కొందనాలు న్యాయాధిపతి, సాతాను శక్తిని మీరు లయపరచండి, దురాత్మ శక్తిని మీరు దూరపరచండి. నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. పరిశుద్ధడానికి స్తోత్రాలు. సాతాను మమ్మల్ని శోధిస్తున్నప్పటికీ మీరు మమ్మల్ని పరిశోధిస్తున్నారు. అయ్యా, నిన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం నాయన గల దప్పదేవుడు గనక ఈ సమయంలో నాయన నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరుస్తున్నా. మీ కృపాతాగని మీ పిల్లలను మాకు అందరికి దయచేసి మమ్మల్ని ఏ
శోధనను కీడులోడు పడకుండా మమ్మల్ని శోధనను కీడు మమ్మల్ని తప్పించి మాకు జయ విజయం దయచేసి నీ కృపలో బలపరచమని వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ ప్రభునందు పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరత ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.